జగన్ నామినేషన్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సీఎం ఓవైపు ఓ యువకుడు దూసుకొచ్చాడు. ఇక జై జగన్ అంటూ నినాదాలైతే చేశారు. ఇక కాన్వాయ్ వైపుగా వచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యువకుని అడ్డుకున్నారు. సీఎం నామినేషన్ నేపథ్యంలో భారీ స్థాయిలో అయితే కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సైతం అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లను చేశారు. జగన్ నామినేషన్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. సీఎం వైపు ఓ యువకుడు దూసుకొచ్చాడు. జై జగన్ అంటూ నినాదాలతో కాన్వాయ్ వైపుగా వచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు యువకుని అడ్డుకున్నారు. సీఎం నామినేషన్ నేపథ్యంలో భారీ స్థాయిలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సైతం అదే స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు ఆ అబ్బాయి ఎవరు, ఎందుకు ఆ విధంగా జై జగన్ అంటూ ముందుకు దూసుకువచ్చిన రీజన్ ఏంటి, అవి ఏమైనా తెలుసాయా? మమతా, ఈ రోజు నామినేషన్ వేయడానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి చాలా వరకు కార్యకర్తలు, జనాలు, అలాగే అభిమానులు కూడా వస్తారన్న కోణంలోనే బందోబస్తు కూడా చాలా గట్టిగా ఏర్పాటు చేశారు. అలాగే మొన్న జరిగినటువంటి విజయవాడ ఘటన నేపథ్యంలో బందోబస్తును కొంత టైట్ గానే పెట్టినప్పటికీ కూడా అభిమానులు మాత్రం మరోసారి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి మాత్రం అదే స్థాయిలో ముందుకు దూసుకొచ్చారు. అలాంటి సంఘటనే పులివెందులలో నామినేషన్ కు వెళ్లేటువంటి సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అక్కడ ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో ఒక్కసారైనా జగన్ చూడాలి, తన దగ్గరికి వెళ్ళాలన్న ఆ ఒక ఉద్దేశంతో అక్కడికి పోలీసులను దాటుకుని జగనన్నను కలవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వెంటనే అప్రమత్తమైనటువంటి పోలీసులు అక్కడే ఆ యువకుని ఆపేసి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే అక్కడ ఒకరోజు ముందుకు వస్తే అక్కడ ఉన్నటువంటి జనాలను ఆపడానికి అక్కడ ఉన్నటువంటి బందోబస్తు చాలకపోవడంతో ఎన్ని గట్టి బందోబస్తులు ఏర్పాటు చేసినా మరోసారి యువకుల ఆ ఉత్సాహాన్ని అయితే ఆపడంలో పోలీసులు కింద ఫెయిల్యూర్ అయ్యానని చెప్పవచ్చు. కానీ ఆ యువకుని పట్టుకుని మిగతా వాళ్ళను రాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. బట్ ముందుగానే ఇలాంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు దగ్గరగా ఉండి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ నామినేషన్ వేసి తిరిగి వెళ్లే వరకు చాలా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా ఇలా జరగడాన్ని మాత్రం మరోసారి పోలీసుల ఫెయిల్యూర్ గానే అభివర్ణించవచ్చు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డిని సొంత ఇలాకా, సొంత జిల్లాలో వచ్చినటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి 7 మండలాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిగానే అతను గుర్తించారు. మరి పూర్తి స్థాయిలో అతను ఏ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి, ఎందుకు అక్కడికి వచ్చారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా అభిమానంతో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తిని అయితే పోలీసులు ఎట్టగలకు అడ్డుకొని అక్కడ పరిస్థితిని అయితే సద్దుమనిపించినటువంటి పరిస్థితి కనిపించింది. మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.